భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం మనం జాతి పితగా కొలిచేటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క మూలాలను చెడిపేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ దేశానికి ఫాదర్ ఆఫ్ నేషన్, ఈ దేశానికి జాతిపిత మహాత్మా గాంధీ కాదు, నరేంద్ర మోడీ అని కూడా రాబోయే రోజుల్లో చెప్పే ప్రయత్నం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారతదేశంలో ఉండేటువంటి పేద రైతులు, కూలీలు వలసలకు వెళ్లకుండా తమ ప్రాంతంలోనే, తమ గ్రామంలోనే ఉంటూ 3 పూట్ల తిని తమ జీవనాన్ని కొనసాగించాలి, బయటికి ఎవరు వెళ్ళకూడదని చెప్పి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి దాన్ని చట్టం చేయడం జరిగింది. తద్వారా మన దేశంలో ఉండేటువంటి ప్రతి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు 100 రోజుల పాటు పని దొరికింది. సకాలంలో వేతనాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి పేద ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో తమ గ్రామాలలో కరువుని తట్టుకొని మరి జీవించడం జరిగింది. మరి ఈ యొక్క పథకాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ నీరు గారుస్తూ ఉంది. దీన్ని ప్రజల నుండి, కూలీల నుండి దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు కాంగ్రెస్ పార్టీ. మహాత్మా గాంధీ కళ ఈ దేశంలో ఏ గ్రామంలో కూడా పేదరికం ఉండకూడదని చెప్పి, ప్రతి ఒక్కరికి పని కల్పించాలని చెప్పి ఆయన కలగనేవారు. ఆయన యొక్క కళకు అనుగుణంగా ఈ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ఆయన పేరు పెట్టి తీసుకొస్తే, భారతీయ జనతా పార్టీ మహాత్మా గాంధీ గారి యొక్క పేరుని తీసేసింది. విబిజీ రామ్జీ అనే పేరుని నామకరణం చేసి ఆ చట్టాన్ని కూడా మార్చడం జరిగింది. గతంలో ఆ యొక్క చట్టంలో ప్రతి గ్రామంలో ప్రతి పేదవాడికి 100 రోజుల పాటు పని దొరికేది. పని ఇవ్వాలని చెప్పి చట్టం చేయడం జరిగింది. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆ చట్ట సవరణ చేసిన తర్వాత 100 రోజుల పని దినాలు గ్యారంటీ లేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్ని పని దినాలు నిర్ణయిస్తుంది, దానికి చట్టం అనేది లేదు. గతంలో ఈ యొక్క వేతనాలను 100కు 100% కేంద్ర ప్రభుత్వం చెల్లించేది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది పడకుండా, ఉపాధి హామీ కూలీలకు ఇబ్బంది పెట్టకుండా 100 రోజుల పని దినాలు పెట్టేది. ఈరోజు 40% రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క వేతనాన్ని భరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడుండే పరిస్థితుల్లో ఉన్నటువంటి పథకాలు అమలు చేయడానికే నిధులు లేక సతమతమయ్యే పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో 100 రోజుల పని దినాల్లో 40 రోజుల పని దినాలకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలంటే అది సాధ్యం కాని పని. కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ యొక్క పథకాన్ని పేద ప్రజలకు దూరం చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ మీకు అంత ముచ్చటగా